అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో చూస్తే కాంపిటీషన్, చదువులు, గ్రేడ్లు, పర్సంటేజ్లు తప్ప ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని కానీ లేకపోతే పిల్లలకి యాక్టివిటీస్ అనేది కానీ తక్కువైపోయాయి. సో అలాంటి కండిషన్లో పేరెంట్స్ ఎలాంటి స్కూల్ చూస్ చేసుకోవాలి? లైక్ ఓన్లీ ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటే చాలా, లేకపోతే కనుక ఏంటి ఇది పేరెంట్స్ మిస్టేక్ అనుకోవచ్చా స్కూల్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో కూడా? ఒకప్పుడు మన స్కూల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది రిపోర్ట్ కార్డ్స్ కోసం వచ్చి కూర్చుంటే ఏమనేవాళ్ళు, మార్క్స్ తక్కువ వస్తే వెంటనే మన వైపు తిరిగి ఏంటి మార్క్స్ మనల్ని అడిగేవాళ్ళు. ఇప్పుడు మన వైపు తిరుగుతున్నారా? పిల్లల వైపు తిరగట్లేదు. మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయని టీచర్ని అడుగుతాం. రైట్. సో ఇక్కడ ఏంటంటే చేంజ్ వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ ఎవరిని అడగాలి? చిల్డ్రన్ని అడగాలి, ఇద్దరిని అడగాలి. నువ్వు పిల్లోడు ముందే టీచర్ని క్వశ్చన్ చేస్తే పిల్లోడు ఇప్పుడు టీచర్ని రెక్లెస్గా తీసుకుంటారు. టీచర్ చెప్పే మాట వింటాడా? వినడు.